బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు రేపు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ముఖ్యంగా ఈ రోజు రేపు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐఎండీ అయితే తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణలోని పలు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో చూసుకుంటే భద్రాద్రి, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలకు వీటికైతే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మేఘాలు అయితే కమ్ముకున్నాయి, మొత్తం మేఘమయం అయిపోయింది. మొత్తానికి హైదరాబాద్లో ఖచ్చితంగా ఈరోజు రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇప్పటికే కురియాల్సిన వాన అంటే ఏదైతే వర్షపాతం నమోదైతే ఆ స్థాయిలో కురవడం లేదు అని, ఈ కారణంగానే వాతావరణ శాఖ అయితే చాలా క్లియర్గా చెప్తుంది ఖచ్చితంగా రానున్న 2 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నాయని. ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ నగర వాసులకు కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తుంది. మూసీ నది పరివాహక అలాగే నాలాల పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు, అలాగే చిరు వ్యాపారస్తులకు, అలాగే అక్కడ ఉండే వాహనదారులకు సైతం కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఏ క్షణమైన వాతావరణము ఒక్కసారిగా మారిపోయింది, ఏ క్షణమైన భారీ వర్షాలు, కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది అని. కానీ ప్రజలు మాత్రం చాలా అప్రమత్తతో ఉండాలని మూసీ నది పరివాహ ప్రాంతాల్లో ఉండే ప్రజలకైతే ఈ హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నది. ఇక హైదరాబాద్ నాలాల పరిస్థితి గురించి మనకు తెలిసిందే. హైదరాబాద్లో 1 గంట పాటు వర్షాలు పడితేనే రోడ్లన్నీ చిన్నాభిన్నమైపోతాయి, రోడ్ల మీదకి మొత్తం వాన నీరు వచ్చేస్తుంది, వాహనదారులకు ఇబ్బంది పెడుతుంది, నాలాలు నిండుతాయి. మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, వర్షాన్ని కనిపెట్టుకొని వారు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉన్నది. అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఒకసారి అది ఖచ్చితంగా వాతావరణం అయితే ఒకసారిగా మార్పు చెందింది. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం బలపడింది. ఇక ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా ఏపీని దాటి తెలంగాణకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉన్నది. అయితే ఇప్పటికే వర్షపాతం నమోదు కావాల్సిన స్థాయిలో అది నమోదు కాలేదని, కానీ ఇక నుండి ఇక 2-3 వారాల్లో అయితే వర్షపాతాలు ఖచ్చితంగా నమోదు అవుతాయని, ఇక ఈ రానున్న 2 రోజులు మాత్రం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం, ఈ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెము, ములుగు, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాలకు కూడా పిడుగుపాట్లు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తుంది. మొత్తం మీద వాతావరణం అయితే ఒక్కసారిగా మారిపోయింది. ఖచ్చితంగా ఈరోజు ఉదయం నుంచెల్లే వాతావరణం ఏదైతే హైదరాబాద్ వాతావరణం కూడా చల్లగా అలాగే మేఘాలతో కమ్ముకున్న వాతావరణం అయితే ఏర్పడింది. ఖచ్చితంగా సాయంత్రానికి వర్షాలు పడతాయని, ఇక రేపు కూడా వర్షాలు భారీ స్థాయిలో పడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ అయితే తెలియజేస్తూ ఉంది. అలాగే ఏదైతే మనకు ఏపీఎస్డిఎంఏ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాతావరణ శాఖ ఉందో అక్కడ కూడా కొన్ని ప్రాంతాలకైతే కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. వర్షాలు పడే అవకాశము ఉన్నదని చెప్పేసి అయితే వాతావరణ శాఖ తెలియజేస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతులకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే కొంతకాలంగా గత 2 వారాల నుంచి వాతావరణ శాఖ తెలియజేస్తున్నట్లు వర్షాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఖచ్చితంగా తొలకరి జిల్లులు అయితే పలకరించిపోయాయి. ఇక ఖచ్చితంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు రైతులు, వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది.